అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమం, మినీ మహానాడు అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కోయట్లో నిర్వహిస్తూ ఉంటే నిజంగా కూడా చాలా సంతోషం. ఏం ఆశించకుండా ఇంత పెద్ద అభిమానులు ఇంత దూరంలో ఉన్నటువంటి మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కారణ జన్ములు తెలుగుదేశం పార్టీని ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు, ఏ నటనకు సంబంధించినటువంటి యాక్టరు, ఏ రాజకీయ నాయకుడు ఆయన దరిదాపుల్లోకి తీసుకుపోయినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమంలో ఆయన గురించి 2 మాటలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం, తెలిసిన భవిష్యత్ తరాలకు దాన్ని తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానో నాయకులుగానో ఎన్టీ రామారావు గారి అభిమానులుగానో మన పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీలో తాకట్టు పెట్టారని, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశంలో నటన నుంచి వచ్చినటువంటి నాయకులు గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించారు. ఆయన పార్టీ స్థాపించిన 4 సంవత్సరాలకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మొన్ననే అదే తమిళనాడులో తెలుగు ఒక టీవీకే పార్టీని విజయ్ గారు స్థాపించారు. ఆయన కూడా 2 సంవత్సరాల్లో పార్టీ స్థాపించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈరోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి ఆనాడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఏదైతే సాధించాడో దాన్ని బీట్ చేస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఎన్టీ రామారావు గారిని బీట్ చేసేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఇంకా పుట్టలేదు, పుట్టపోడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా అనుభవం లేకుండా ఒక నటన ద్వారానే దాదాపు 292 సినిమాలు తీసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనకు రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని మనం ఎవరు నేరుగా చూడలే. మనకు దేవుణ్ణి చూస్తే, ఎన్టీ రామారావుని చూస్తే ఆ భగవంతుని స్వరూపం కలుగుతుందనేటువంటి విషయాన్ని ఆయన నటనలో రుచి చూపించినటువంటి వ్యక్తిగా ఈరోజు మనం ఒక దైవాంశ సంభూతుడుగా ఈరోజు ఆయన కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నటనలోనే కాదు, ఆయన ఒక దైవంలో సంబంధించినటువంటి భక్తి కార్యక్రమాల్లోనే కాదు, ఒక సాంఘిక పాత్రలో కూడా ఆయన నటించి ప్రపంచంలో, దేశంలో సాంఘిక పరంగా ఉండేటువంటి దురాచారాలను కూడా మరి ఎత్తి చూపినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఈ దేశంలో సంక్షేమం అనే దానికి అర్థం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటగా మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారే. 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం, జనతా వస్త్రాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టిందే ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలను గుర్తించి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు స్థానిక రాజకీయ పరంగా కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మనమందరం కూడా రాయలసీమ ప్రాంత వాసులం. గతంలో ఎప్పుడు మనం పైన వర్షాన్ని చూసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళం. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అంద్రినీవా, గాలేరు నగరి, తెలుగు గంగాకు ఎప్పటి నుంచినో దూరాలోచన చేసి ఆయన బీజం వేసిందే మరి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అవన్నీ కూడా రైతులకు అందుతా ఉన్నాయంటే దాన్ని పూర్తి చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా.
ఈరోజు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం అందరం కూడా ఉన్నాం. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీని స్థాపించిందే ఎన్టీ రామారావు గారు. ఈరోజు వైద్యపరంగా మనకు స్విమ్స్ కానీ బర్డ్స్ కానీ మరి ఏషియాలోనే అతి పెద్ద హాస్పిటల్ నిర్మించినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారిదే అని చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా పేద ప్రజలకు ఏం కావాలా, రైతాంగానికి ఏం కావాలా, మహిళలకు ఏం కావాలా, యువతకు ఏం కావాలనేటువంటి ఆలోచన చేసింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారే. ఆయన్ని ఇటువంటి సందర్భంలో ఈరోజు 104వ జయంతి